కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కూలీ నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిట్టు బోర్ కొట్టింది. ఈ లోటును భర్తీ చేయడానికి రెండో పాటగా పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మోనికా అంటూ హుషారెత్తించిన ఈ బీట్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందా? పూజ ఇంతవరకు తెలుగులో తప్ప మరో భాషలో ఐటమ్ సాంగ్ చేయలేదు. రంగస్థలంతో ఐటమ్ గర్ల్ గా మారి F3లో వెంకీ వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. కూలీ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటమ్ సాంగ్ రావడంతో రాజీ పడకుండా చిందులేసింది. ఈ ఫాస్ట్ బీట్ ఐటమ్ కు అనిరుద్ ట్యూన్స్ ఇచ్చాడు. పూజ హీరోయిన్ గా నటించిన సినిమాలు ఎలాగూ హిట్ కావడం లేదు. సక్సెస్ ను ఐటమ్ సాంగ్ లో వెతుక్కుంటోంది. ఫేడ్ అవుట్ అయిందనుకున్న శ్రీలీల పుష్ప 2లో కిసిక్ అంటూ కన్నుకొట్టి బాలీవుడ్ ఆఫర్స్ ను తన్నుకుపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో 2 సినిమాలు చేస్తోంది. కూలీ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. కిసిక్ అంటూ పూజ కూడా క్లిక్ అవుతుందేమో చూడాలి మరి. పూజాది స్పెషల్ సాంగ్ అన్న పేరే కానీ ఈ అమ్మడి గెటప్ లో ఆ ప్రత్యేకమైన కళ కనిపించలేదు. తంబేలు మరో కావాలయ్య సాంగ్ అవుతుందని ఊహించారు. కావాలయ్య సాంగ్ అంతా తమన్నా మీదే సాగినా చివర్లో రజనీకాంత్ వచ్చి 4 స్టెప్పులేసి కిక్కెక్కించాడు. మరి ఈ కూలీ చివర్లో వచ్చి తనదైన స్టైల్లో మెరుస్తాడో లేదో చూడాలి. మోనికా సాంగ్ లో రజనీకాంత్ కనిపించకపోయినా చిందులేసిన నటుడెవరో చాలా మందికి తెలియడం లేదు. మంజుమల్ బాయ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు శోభన్ షాహిర్ ఇలా చిందులేయడం షాక్ ఇచ్చింది. సాఫ్ట్ రోల్స్ చేసే షాహిర్ తో డాన్స్ తో ఇరగదీయించాడు దర్శకుడు లోకేష్.